రాష్ట్రం దేవభూమి మంచి కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలిస్తూ ఉంటే ఈ రోజు శబరిమలై అనే ఒక సమస్యని తెచ్చి అతలాకుతలం చేస్తున్నారు. దక్షిణాది బలహీనపడుతూ ఉంది, ఆంధ్రప్రదేశ్ బలహీనపడకూడదు అని మీకు నేను చెప్తున్నాను. ఒక నాయకుడు పొద్దున్న లేస్తే ఒక్క మాట ప్రచారం చేస్తున్నాడు. ఆలోచించండి. ఆయన ఏమంటున్నాడంటే మైక్ పట్టుకుంటే సరి, చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న లేస్తే అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. ఈ మనిషి తన జీవితంలో ఒక్క నిజం కూడా చెప్పిన పాపాన పోలేదు. ఇది ఈ డైలాగు ఆంధ్రప్రదేశ్ లో 5 కోట్ల మంది పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా వింటూనే ఉన్నారు. ఆ ప్రశ్నకి నేను సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను ఈ వేదిక మీద. ఏది అబద్ధం? విభజించిన మరుసటి రోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఖజానాలో డబ్బు లేదు, పరిపాలించడానికి రాజధాని లేదు, సెక్రటేరియట్ లేదు, పరిశ్రమలు లేవు. అయోమయంగా సమస్యల వలయంలో ఉన్న అనాథ బిడ్డని 5 కోట్ల మంది ప్రజల్ని 68 సంవత్సరాల ఒక వృద్ధుడు తన గుండెలకు హత్తుకొని 4.5 సంవత్సరాలు కింద పడకుండా సాగింది అబద్ధమా అని నేను అడుగుతున్నాను. మనం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది వజ్రపు సింహాసనం కాదు. 2014లో ఒక ముళ్ళ కుర్చీ వేశాం, ఆయనకి సిలువ భుజానికి ఎత్తాం, ముళ్ళ కిరీటం పెట్టాం. ఏలుకో నాయన అని సవాలు విసిరితే 4.5 సంవత్సరాలు కళ్ళల్లో పెట్టుకుని కాపలా కాసిన మాట అబద్ధమా అని అడుగుతున్నాను. ఇంటి ముందుకు వచ్చిన సిమెంట్ రోడ్ అబద్ధమా? వీధి చివరికి వచ్చిన కుళాయి అబద్ధమా? వీధిలో వెలిగే LED బల్బ్ అబద్ధమా? పండగకి నీ ఇంటికి వచ్చిన సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ కానుక అబద్ధమా అని నేను అడుగుతున్నాను. పట్టణానికి వస్తే 5 రూపాయలకే అన్నం పెట్టిన అన్నపూర్ణ అన్న క్యాంటీన్ అబద్ధమా? చంద్రన్న చలివేంద్రాలు అబద్ధమా? కట్టుకున్న వాళ్ళు గాని, కట్టుకున్న భార్య గాని, ఇంట్లో సంపాదించేటువంటి ఒక వ్యక్తి చనిపోతే బోరుమని ఏడుస్తున్నప్పుడు బంధువుల కన్నా ముందుగా వచ్చి భరోసా ఇచ్చిన చంద్రన్న బీమా అబద్ధమా అని అడుగుతున్నాను. పరుగులు ఎత్తుతున్న పోలవరం అబద్ధమా? ఆకృతి దాలుస్తున్న అమరావతి అబద్ధమా? చెప్పండి, ఏది అబద్ధం ఇందులో? ఇవన్నీ నిజాలే. అబద్ధం ఒకటే ఒకటి. దీన్ని అబద్ధమని ఎవరైతే అంటున్నారో వాళ్ళ మాట అబద్ధం, వాళ్ళ బ్రతుకు అబద్ధం, వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే. దీన్ని అభివృద్ధి అనకపోతే ఇంకా దేన్ని అభివృద్ధి అంటారని అడుగుతున్నాను. అభివృద్ధికి నిర్వచనం ఏమిటి అని నేను అడుగుతున్నాను. చెప్పండి, ఇది కాదా అభివృద్ధి? అభివృద్ధి అంటే వాంపిక్ భూముల, అభివృద్ధి అంటే లేపాక్షి హబ్బా, అభివృద్ధి అంటే సూట్ కేస్ కంపెనీల. ఏది అభివృద్ధి? ఈ రోజు చంద్రబాబు 4.5 సంవత్సరాల్లో చేసిన ప్రగతి మాత్రమే అభివృద్ధి. చెల్లాయిలు, తమ్ముళ్ళు, ఈ రోజు కావాల్సింది ఆవేశం కాదు, ఈ రోజు కావాల్సింది ఆలోచన. ఇక్కడ కులం, మతం, వర్ణం, వర్గం, మీలో మీకు తగాదాలున్నా సరే, మీలో మీకు తగాదాలున్నా, మనస్పర్ధలున్నా ఒకరినొకరు క్షమించుకుని చేయి పట్టుకుని ఆంధ్ర మాట కోసం ఆ బూత్ లోకి వెళ్ళినప్పుడు, ఎలక్షన్ బూత్ లోకి వెళ్ళినప్పుడు వీళ్ళెవరూ మీకు కంటపడకూడదు. తల్లి మొహం ఒక్కటే మీకు కంటపడాలి, గుర్తుకు రావాలి. ఆంధ్రుల ఆత్మ గౌరవం గుర్తుకు రావాలి. ఆ గౌరవాన్ని కాపాడేటువంటి ఒకే ఒక్క నాయకుడు చంద్రబాబు గుర్తుకు రావాలి. సైకిల్ గుర్తు మీదే మీ ఓటు పడాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.